ఈరోజు ఎక్కడ చూసినా సరే ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఎప్పటికీ కనిపించడం లేదు. ఈరోజు ఎక్కువగా గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం పాలకొండ నియోజకవర్గం. ఈరోజు వేసవికాలం వస్తోంది. వేసవికాలం వస్తుందంటే గిరిజన ప్రాంతాల్లో, గిరిజన గ్రామాల్లో మంచినీటి కూడా దొరకలేనటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఎవరి కారణం? మీరు కాదా? అలాగే ఐటీడీఏ ఉంది. ఐటీడీఏ ద్వారా ఈ 4.5 సంవత్సరాల కాలంలో మీరు గిరిజన ప్రాంతాలకు ఏం చేశారని అడుగుతా ఉన్నాను. ఒక బోరైనా వేశారా? అలాగే మీరు ప్రతి పంచాయతీకి 40 లక్షల రూపాయలు నిధులు ఇస్తామని చెప్పారు. ఆ హామీ ఏమైందో ఒక్కసారి ప్రజలకు తెలియజేయాలి. పథకాలు వేస్తున్నారు తప్పించి ఎక్కడ కూడా ఒక గిరిజన గ్రామానికి కనీస రోడ్డు వసతి కల్పించలేని స్థితిలో స్థానిక శాసనసభ్యురాలు కళావతి ఉన్నారంటే ఒక్కసారి గిరిజన ప్రజలకి ఆలోచించమని, ఓటు వేసే ముందు 10 సార్లు ఆలోచించి వెయ్యమని గిరిజన ప్రజలందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈరోజు తోటపల్లి ఎడమ కాలువ సంబంధించి నేను ఒక్కసారి సూటిగా ప్రశ్న వేస్తున్నాను వీళ్ళిద్దరికీ కూడా. ఆ రోజు 190 కోట్ల రూపాయల్ని మంజూరు చేసి తీసుకొచ్చాం. కనీసం ఆ పనులు కూడా ఈరోజు పూర్తి చేయలేదంటే ఒక్కసారి ఈ ప్రాంత రైతాంగానికి నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను. ఒక్కసారి ఈ ప్రాంత రైతాంగాన్ని వేడుకుంటున్నాను, మీరు ఆలోచించండి. ఈరోజు అదే ఎడమ కాలువ మరి ఆధునీకరణ జరిగితే 2 పంటలు పండే పరిస్థితి ఏర్పడేది. కానీ ఈరోజు రైతాంగం అంతా కూడా పూర్తిగా దగా పడ్డారు. ఒక పంటకే పరిమితమయ్యి ఈ రైతాంగం అంతా కూడా పూర్తిగా దగా పడ్డారని తెలియజేస్తున్నాను. అలాగే బామిన మండలం సంబంధించి పుష్కలంగా నదీ ప్రవాహం ఉన్నటువంటి ప్రాంతం బామిన మండలం. అయితే వంశధార ఏదైతే వెళ్తోందో ఈ వంశధార నుంచి నీటిని మరి ఉపయోగించుకోలేని పరిస్థితులు ఆ మండల ప్రజలు ఉన్నారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. అందుకే ఏదైతే నది ప్రవాహానికి ఎత్తు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ని కూడా ఆ రోజు మంజూరు చేయగలిగాం. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని కూడా బామిన మండలం రద్దు చేసి ఆ ప్రాంత రైతాంగాన్ని కూడా పూర్తిగా మోసం చేశారని మరి పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈ పాలకొండ ప్రాంతం అంతా కూడా వైసీపీ నాయకుల చేతుల్లో పూర్తిగా వెనకబడి రైతాంగం కానీ అన్ని సామాజిక వర్గ ప్రజలందరూ కూడా ఈరోజు వెనుకబడడానికి కారణం వీళ్ళిద్దరే కారణమైన సందర్భంగా పత్రికా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏమి అడుగుతారని అడుగుతా ఉన్నాను. మీరు ఏమి చేశారు, ప్రజలకు ఓటు అడుగుతారని అడుగుతా ఉన్నాను. మేము చెప్పుకోవడానికి మేము చేసినటువంటి పనులు చాలా చేశామని గర్వంగా నేనైతే చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు పనులన్నీ కూడా పూర్తి చేశాం, ఈ ప్రాంత అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను. కానీ మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రాంతానికి ఏమి చేశారని పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే మరి ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గారు నా మీద నమ్మకం ఉంచి మరి నాకు గురుతరమైనటువంటి బాధ్యతని అప్పచెప్పారు. ఆ బాధ్యత ఏదైతే ఉందో ఖచ్చితంగా నెరవేరుస్తాను. పాలకొండ నియోజకవర్గాన్ని ఈరోజు అందరూ జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వైసీపీ అభిమానులు కూడా మరి నా టికెట్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మరి బాధపడ్డారంటే ఒకసారి వారందరికీ కూడా పత్రికాముఖంగా వారందరికీ చేతులెత్తి శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను. వారందరూ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా నాకు మద్దతు తెలియజేసి
ఈరోజు మరి జనసేన పార్టీ తరఫున నేను అభ్యర్థిగా మరి ఉన్నానంటే మరి ఒకరు పవన్ కళ్యాణ్ గారు అయితే మరి మిగతాది ఈ నియోజకవర్గ నాయకులు, అభిమానులు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా మరి నాకు సహకరించి నన్ను అభిమానించి మీరందరూ కూడా ఈ స్థాయిలో ఒక అభ్యర్థిగా నిలబెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా వారందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నాను.